మాకు చాలిన దైవమానికి స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభువా. కేవలం శిరావులు కూడా నీవే దేవుడు అని 24 మంది పెద్దలు కూడా నిన్ను ఘనపరుస్తూ నిన్ను మహిమపరుస్తున్న విధానాన్ని స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభువా. ఆయన సహాయం అనుగ్రహించండి, కనికరించండి, దయ చూపించండి. ప్రభువానికి స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభువా. ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ప్రభువానికి స్తోత్రములు చెల్లిస్తున్నాము. ప్రభువానికి వందనాలు. ఈ స్తుతి ఆరాధన, ఈ మహిమ, ఈ ఘనత మీకే ఆరోపిస్తూ మీ ప్రియ కుమారుడు మా ప్రభు లోక రక్షకుడైన నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామానికి సమర్పించి స్తుతించి ప్రార్థించి బ్రతిమలాడి అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. కూర్చున్నాం అందరం కూడా. మంచిది. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు చెల్లును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, దేవుడు చాలా గొప్పవాడు. మరి దేవుడు సన్నిధిలో మరి రాత్రంతా కూడా మనము నిజముగా ఎంతో సంతోషముగా, ఎంతో ఆనందంగా మనం దేవుని సన్నిధిలో గడిపాం. మరి ఈరోజు ఈ యొక్క 2025 సంవత్సరంలో మరొకసారి మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు నేను తెలుపుతూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుడు చెప్పినటువంటి మాట 33వ కీర్తన 11వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును, ఆయన సంకల్పములు తరతరములకు కూడా ఉండును. తల వంచినట్లయితే ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. గొప్ప దేవుడా, నాయనానికి స్తోత్రములు తండ్రి. దేవా, వాక్యం నీది, స్వరం నీది కనుక విసిరు చాటును నన్ను మరుగుపరిచి మా అందరితో కూడా మీరు మాట్లాడండి. పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడండి. 7 అభిషేకముతో నన్ను నింపండి. నా నోటికి బోరగా ఉండండి. ఈ 2025 సంవత్సరము నాయనా నీ గొప్ప కృప మా అందరి మీద ఉంచులాగును మాట్లాడి ప్రభువా మీరు మహిమ పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు చాలా గొప్పవాడు కనుక మరి దేవుడు అద్భుతాలు, ఆశ్చర్య కార్యములు ఎన్నెన్నో మన జీవితాల్లో చేయక మానలేదండి కదండి. ఎన్నో చేశాడు కదా. ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్య కార్యములు కూడా దేవుడు చేశాడు. కనుక మరి దేవుని ప్రియమని బిడ్డరా, పనికిరానటువంటి మరి బలహీనమైనటువంటి ఏమండి ఘట్టాన్ని తీసుకుని దేవుడు అద్భుతమైన రీతిగా ఏమండి దేవుడు ఎన్నో మేలులతో తృప్తిపరిచాడు. మేకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి మనం చదువుదామండి. మేకా గ్రంథం దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్వల్ప గ్రామము అంటే మరి చాలా చిన్నదైనటువంటి గ్రామం. స్వల్ప గ్రామము అంటే మరి పేరు లేనటువంటి ప్రాంతం. కానీ దేవుడికి చాలా ఇష్టం ఏంటి అంటే స్వల్పము, బలహీనము, ఎన్నిక లేనటువంటిది దేవుడు చాలా ఇష్టపడతాడు. హల్లెలూయా. కనుక దేవుని ప్రియమైన బిడ్డరా, బెత్లెహేము అనగానే ఒక చిన్న చూపు, లేకపోతే ఆ ప్రాంతము గుర్తెరగలేనటువంటి ప్రాంతము, ఆ ప్రాంతము మరి ఎవరు కూడా ఎన్నిక చేయలేనటువంటి ప్రాంతముగా మరి ప్రియులరా. కనుక దినాన్న చాలా స్వల్ప గ్రామంగా పేరొందినటువంటి బెత్లెహేముని ఎవరు ఇష్టపడ్డారంటే దేవుడు ఇష్టపడ్డాడు. హల్లెలూయా. దేవుడు ఇష్టపడ్డాడు కనుక దేవుని బిడ్డరా, మరి దేవుడు నిజముగా ఆ ఇష్టపడినటువంటి విధానం చూస్తే దేవుడు ఏర్పాటు అనేటువంటిది ఇలా ఉంటది అని మనకు కూడా తెలుస్తుంది. దేవుడి యొక్క ఏర్పాటు, ఎన్నిక చాలా గొప్పదండి. కనుక దేవుని బిడ్డలు అంత గొప్పగా మరి దేవుడు ఆ యొక్క ప్రాంతాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. దానిలోని దేవుడు కుమారుడు అనేటువంటి వాడు రాబోతున్నాడని ప్రవక్తల ద్వారా దేవుడు ముందే బయలుపరిచాడు. అలాగే మరి ప్రవక్తల ద్వారా చెప్పినటువంటి